ప్రైజ్ ద లార్డ్. నీకు ఎలాంటి కీడు తగలకుండా నువ్వు జీవించాలంటే దేవుని మాటలు, ఈ యొక్క మాటలు వింటే నీకు ఎలాంటి కీడు తగలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకు ఏ కీడు తగలకుండా నువ్వు జీవించాలంటే ఈ మాటలను నువ్వు ధ్యానించాలి. దయచేసి వీడియోని చివరి వరకు చూసి మీరు కీడు నుంచి తొలగిపోవాలని నేను ఆశపడుతున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుచున్నాను. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చూడండి. ఏ కీడు తగలకుండా దేవుడు నీకు 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఆమేన్. ఇక్కడ దేవుడు బాధలలో నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీకు కీడు తగలదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రీతిగా మనం దేవునిలో ఉండడం వలన మనకు కీడు తగలదని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనము దేవుని యొక్క మాటలు మనం వింటే మనం కీడు నుంచి తొలగిపోతామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచన భాగంలో కూడా మనకు కీడు నుంచి తొలగిపోవాలంటే చూడండి, ఇక్కడ ఎబ్బేజు ఏం చేశాడో. ఎబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసను. చూడండి, ఎబ్బేజు దేవుని గురించి మొరపెట్టి ఆయన ప్రార్థించగా ఆయనకు కీడు రాకుండా పోయిందండి. దేవుడు అతడు అడిగిన దాని మనవి ప్రార్థనకు అతడు ఏం ప్రార్థించాడో, ఏం మనవి చేశాడో అది ఆయనకు ఎబ్బేజుకు ఇక్కడ దేవుడు అనుగ్రహించడం అయితే జరిగింది. కీడు రాకుండా మనము దేవుని గురించి మొరపెట్టాలి, ప్రార్థించాలి. ఈ విధంగా ఉంటే దేవుడు మన మనవికి చెవియొగ్గి కీడు రాకుండా మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాగే కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలో మనము 8వ వచన భాగాన్ని చూస్తే ఇక్కడ కూడా మనం కీడు రాకుండా ఏం చేయాలో దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నాయి. చూడండి, 37వ అధ్యాయము 8వ వచన భాగాన్ని గమనించినట్లయితే చూడండి, కీడు రాకుండా మనం ఏం చేయాలో. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. మనకు కీడు రాకుండా ఉండాలంటే మనలో కోపము, ఆగ్రహం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మనం కోపము, ఆగ్రహం వలన మనకు కీడు వస్తుందని దేవుడు వాటిని మనం విడిచిపెట్టాలని ఈ మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనకు కీడు రాకుండా ఉండాలంటే మనం దేవుణ్ణి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి, కోపాన్ని, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలండి. అలాగే ఇదే సామెతల గ్రంథంలో కూడా దేవుడు చక్కగా కీడును గురించి మనతో మాట్లాడుచున్నాడు తన మాటల ద్వారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో కూడా దేవుడు కీడు రాకుండా మనం ఏం చేయాలో మాట్లాడుతున్నాడు మనతో. జాగ్రత్తగా వినండి. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఉపదేశం అంటే దేవుని వాక్యం చదువుకుంటూ దాని ద్వారా మనము నివసిస్తుంటే మనకు భయం ఉండదు. కీడు వచ్చినను మనం జయించగలమని, మనలో నెమ్మది ఉంటుంది, సురక్షితంగా మనం నివసించగలమని దేవుడు తన మాటల ద్వారా సెలవిస్తున్నాడు. కీడు వస్తుందని మనం భయపడం. ఎప్పుడు దేవుని ఉపదేశం మనం అంగీకరించి దాని ద్వారా మనము జీవిస్తున్నప్పుడు, మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఈ రీతిగా మనం కీడును జయించగలమండి. ఇదే సామెతల గ్రంథంలో చక్కగా దేవుడు ఇంకొక మాట అంటాడు. చూడండి, 14వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనంలో చూడండి, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞానం కలిగిన వాడు అంటే జ్ఞానం మనకు రావాలంటే దేవుని యందు భయభక్తులు ఉంటే, దేవుని వాక్యంలో మనం నివసిస్తుంటే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకుంటే మనము ఏమవుతాం? కీడులో ఉంటాం. జ్ఞానం మన దగ్గర ఉంటే మనం కీడు నుండి తొలగిపోబడతామని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. నీకు జ్ఞానం కావాలంటే వాక్యమే చదువు. వాక్యంలో ఉంది. ఇదే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమంటాడు దేవుడు? 9వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండయే జ్ఞానమునకు మూలము. అంటే మనకు దేవుని యందు భయభక్తులు ఉంటే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉంటే నువ్వు కీడు వచ్చినా భయపడవు, కీడు నుంచి తొలిపోతావని దేవుని వాక్యం చక్కగా సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, ఇదే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 20 వచనంలో కూడా కీడు గురించి ఒక మాట ఉంటుంది. చూడండి, దాని మనం 17వ అధ్యాయము 20 వచన భాగంలో కూడా కీడు గురించి ఒక మాట ఉంటుంది. చూడండి, కుటీల వర్తనుడు మేలు పొందడు,
మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. మనం మూర్ఖంగా మాట్లాడకూడదండి. మనము మన మాటను మన యొక్క బిహేవియర్‌ను మనం కంట్రోల్‌లో ఉండాలి. లేకుంటే మూర్ఖంగా మాట్లాడడం వల్ల కీడులో పడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా నువ్వు దేవునికి యందు ప్రార్థిస్తూ ఆయన గురించి మొరపెట్టొచ్చు. కోపాన్ని, ఆగ్రహాన్ని విడిచిపెట్టి మూర్ఖంగా మాట్లాడుకుంటుంటే, జ్ఞానం కలిగి జీవిస్తుంటే కీడు వచ్చినను నువ్వు భయపడవని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇదే చివరగా 28వ అధ్యాయము సామెతల గ్రంథం 14 వచ్చిన భాగంలో చూడండి. కీడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొని వాడు కీడులో పడును. మన హృదయము మృదువుగా మెత్తగా ఉండాలి. దేవునిలో ఉంటే మనము ఇతరులకు మంచి వ్యక్తులుగా మనము కనపడాలి. ఆ విధంగా మనం జీవించాలి. మన హృదయం కఠినంగా ఉంచుకుంటే మనం కీడులో పడతాం. మన హృదయం ఎప్పుడు మంచి హృదయంగా మనం ఉంచుకోవాలి. కఠిన హృదయంగా ఉంచుకోకూడదు. కఠిన హృదయంగా ఉంచుకుంటే మనం కీడులో పడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా మనము దేవుని యందు జీవించడం వలన కీడులో పడము. మనం దేవుని యందు ఉంటే ఆ కీడు వచ్చా అనే భయం కూడా మనకు ఉండకుండా సురక్షితంగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.